అంబర్పేట సీజన్ ఆసుపత్రి మందు బాధితులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నివాసి హతీరామ్ నాయక్ కుమారుడు రమవత్ హరినాయక్ కాలు విరగడంతో గాంధీకి తరలించారు. గాంధీ హాస్పిటల్ మధ్యవర్తుల సూచనల మేరకు సీజన్ ఆసుపత్రికి తరలించారు. 6 నెలల్లో 3 సార్లు కాలుకు ఆపరేషన్ జరిగినా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి ఆపరేషన్ వికటించడంతో వారి కుటుంబ సభ్యులు యాజమాన్యాన్ని నిలదీశారు. తమ వద్ద నుంచి హాస్పిటల్ యాజమాన్యం లక్షల్లో డబ్బులు వసూలు చేసిందని వారు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆసుపత్రి ముందు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. లేకపోతే మీ బొక్కలు ఇరుగుతాయి, మీరు ఇలా ఉంటారని చెప్పి ఇలా హాస్పిటల్ దోచుకుంటున్నారంటే ఇలా ఎంత మందికి అన్యాయం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. మనకు గవర్నమెంట్ ఈ రోజు గాంధీ హాస్పిటల్ ఉంది, నిమ్స్ ఉన్నది, ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆడ ట్రీట్మెంట్ లేదని తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో అక్కడికి కమ్యూనికేషన్ ఉండి అక్కడ నుంచి ఇక్కడ దొంగలు కలిసి ఈ ట్రీట్మెంట్ చేపించి మీరు అన్నా మీడియా మిత్రులు చెప్తున్నా ఇదే పక్కన చెంచు వల్ల కొడుకు కూడా సేమ్ జరిగింది, కాళ్ళు తీసేయడం జరిగిందన్నా. ఈ హాస్పిటల్ ఇక్కడ ధర్నా చేసి రచ్చ చేసిన